అనుకుంటారా, లాస్ట్లో ఉన్నా. సో 6M అయితే స్టార్ట్ అయిపోయింది బ్రో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ కూడా అయిపోయినాయి, కాలేజ్ కూడా వచ్చేసిన. 6M అయితే స్టార్ట్ అయిపోయింది. కాలేజ్ క్లాస్ అయితే మొత్తం ఫస్ట్ డేనే ఎవరు రాడనుకున్నా, అందరు వచ్చేసారు. క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మేడం వచ్చి కూర్చుంది. స్ట్రెంత్ చూడరు మా కాలేజీ, మస్తు మంది వచ్చారు ఈరోజు. అయ్యో మా బొమ్మడిది ఆడు, అయ్యో మా క్లాస్ వాడ మేడం ఉంది. సీను హాలిడేస్ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. పోయేసి వచ్చేసినావా? వచ్చిన. ఎట్లుండే హాలిడేస్, ఎలా ఫీల్ అయినావు? మంచిగా ఉండే. ఎవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? ఇంకా ఈరోజు నేను, శ్రీను గాడు, భరత్ గాడు వచ్చాం ఫ్రెండ్స్. సో ఈరోజు కాలేజ్ డే. ఒక్క నిమిషం, నేను ఎప్పుడో పెట్టా పోస్ట్. డే ఒక 3 డేస్ ఎగ్జాక్ట్లీ 3 డేస్ నుంచి అయితే వ్లాగ్స్ రాలేవు. ఎందుకంటే ఈ ఇంటి దగ్గరనే ఉన్నా, ఇంట్లోనే ఉన్నా బ్రో. అంటే ఎక్కడ పోలేదు. ఇంకా ఓకే అట్లా ఏం వ్లాగ్స్ తీయలేదు. ఇంకా కాలేజ్ స్టార్ట్ అని చెప్పి ట్యూస్డే నుంచి ఇక కాలేజ్ వ్లాగ్స్ ఎట్లా కంటిన్యూ చేస్తా కదా, ఎందుకులే అనుకొని ఇంటి దగ్గర వ్లాగ్స్ అయితే ఏం కొట్టలేను. ఇక కాలేజ్ వ్లాగ్స్ ఈరోజు నుంచి స్టార్ట్ అయినాయి. ట్యూస్డే ఇక మనోళ్ళు రేపైనా ఎల్లుండి అయినా వచ్చేస్తారు. వెనస్డే అయినా థర్స్డే అయినా అందరు ఇంటికాడరు ఫ్రెండ్స్. వీడియో కాల్ చేద్దాం మీకు, ఒకలాకి ఎట్లుంటుందో చూద్దాం. వాళ్ళకి వీడియో కాల్ చేయాలి. బుర్రా పాడు. ఏ వాడు లేపుతలే బ్రో. మీ అందరి తనంలో బుల్లెట్ ఉంటుంది. పూరలందరూ వండుకున్నట్టు ఎవరు లేపుతలేరు. ఇక క్లాస్లోనే ఉన్నా. మార్నింగ్ టిఫిన్ చేసినాము, తినేసి వచ్చి మార్నింగ్ ల్యాబ్కి వెళ్ళిపోయి ఇక సెకండ్ క్లాస్ ఇది అయితే వచ్చేసిన. ఇక మేము ముగ్గురమే ఉంది స్ట్రెంత్ అయితే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోవాలి. ఈరోజు లంచ్కి బయటకు పోదాం. ఏడుకొస్తున్నాం చెప్పాం. మా అంటే కాలేజీలో చేస్తాం, లేకపోతే బయట వేయడం ఒక తినేసి మళ్ళీ కాలేజ్కి వచ్చేస్తా. డే 1 ఆఫ్ 6th సెమిస్టర్. 5th సెమిస్టర్ అయిపోయింది. మా అంటే ఇంకా 3 డేస్, ఇంకా 3 సెమిస్టరు, ఇంకా 3 సెమిస్టర్లు ఉన్నాయి. మా అంటే ఒక 120 డేస్ బ్రో, కాలేజ్ అయిపోతుంది. ఇక ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. 120 వర్కింగ్ డేస్, సాటర్డే సండే కాకుండా 120 వర్కింగ్ డేస్లో 120 అంటున్నా, సారీ, నియర్లీ 300 డేస్. అంటే ఇంకా 4th ఇయర్ కూడా ఉంది కదా. సో వీఆర్ ఇన్ 3rd ఇయర్, జస్ట్ 3rd ఇయర్ 5th సెమ్ అయిపోయింది. ఏ భరత్ ఏం చూస్తున్నావురా? ఇదేదో గెలుపుతుంది ఫ్రెండ్స్. నా ఫోటో చూసుకుంటున్నా. వాడి ఫోటోనే చూసుకుంటుండు. ఇంకా క్లాస్లోనే కూర్చోవాలి ఫ్రెండ్స్, ఏడుకోలేము. మా దోస్తులు రాలేరు కదా, వాళ్ళు వచ్చినుంటే మంచిగా బయట అవుట్స్కట్స్ పోతుండే. ఇంకా ఏం చెప్పాలో అర్థమవుతలేదు. డిసెంబర్లో ఒక సర్ప్రైజ్ ఉంది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చూపిస్తా. పెద్ద సర్ప్రైజ్ ఉంది. డిసెంబర్లో ఉంది, జనవరిలో ఉంది, ఫిబ్రవరిలో అయితే ఈవెంట్లు ఉన్నాయి. మళ్ళా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏప్రిల్లో మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి, 6th సెమిస్టర్ ఎగ్జామ్స్.
నియర్లీ 300 days అయితే కాలేజ్ బుర్రపాడు కంప్లీట్. ఇక నేనేడనో ఈడేడనో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. ఈడేడనో ఈడనే అంట. ఇక మనది ఏడనో మనది వేరే రహదారి ఉంటుంది ఫ్రెండ్స్. సరే సాయంత్రం కలుస్తా, మధ్యాహ్నం తిని రైట్ పురపాడు అంటున్నా. క్లాస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఏమో కొడతారా తిప్పి కొట్టి తిమింగులం మాట. క్లాస్ అయిపోయినాయి. అక్కడ గర్ల్స్ రా కింద ఇక్కడ దిగుదాం. ఇక్కడ దిగేసినాం అనుకో డైరెక్ట్ వాష్రూమ్ వెళ్ళిపోతాం. భరతాడు వాష్రూమ్ పోయి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి. రా ఓ అమ్మ పడవ ఓ అమ్మ అమ్మ నాయనా ఫుల్ బ్లాక్. మరి చూడండి ఇప్పుడు ఎఫెక్ట్ చూసిరా, సన్ రైజ్ లేకపోతే అది మన లైఫ్. నువ్వు చాలా హుషారుగా ఉండు మా వాడు. సరే వాష్రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నా, బాయ్ అంటున్నా. మరే వాటి వాష్రూమ్ మస్తు పేరు ఉంటాయి బ్రో. మాకి మా మెయింటెనెన్స్కి చాలా మంచిగా చెప్పాలి. ఏమే వస్తలే మాట్లాడు పోయాడంట. అక్కడ అల్లకోతాడు, ఇంకా ఇళ్ళకి దాంట్లో పోతాడు. భరతాడు చూపిస్తాను. పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొరక ఎవడరా నువ్వు? నాకు అర్థం పోసేసిండు ఫ్రెండ్స్, పోసేసిండు. ఇగో ఇన్నుండగా ఆ మూలకే ఎందుకు పోయిండో తెలుసా? అక్కడ అన్నుండగా ఆ మూలకే ఎందుకు పోయిందో తెలుసా? నా కోసం అక్కడ కెమెరా ఉందని చెప్పి పోయినాడు. సో సైనింగ్ ఆఫ్, ఇంటికి వస్తున్నా. క్లాస్ అయిపోయినాయి. టాటా.